అమెరికా అధ్యక్షుడు డొనాల్డ్ ట్రంప్తో శ్వేత సౌధంలో జరిగిన వాగ్వాదంపై ఉక్రెయిన్ అధ్యక్షుడు జెలెన్స్కీ స్పందించారు. ట్రంప్కు క్షమాపణ చెప్పాల్సిన అవసరం లేదని పేర్కొన్నారు. తాను ఏదో తప్పు చేశానని అనుకోవటం లేదని ఓ ఇంటర్వ్యూలో అన్నారు. తాను అమెరికా అధ్యక్షుడిని, ప్రజలను గౌరవిస్తానన్న జెలెన్స్కీ ఇది చాలా కఠినమైన పరిస్థితి అని, ఇందులో స్నేహం ఎక్కడ ఉందంటూ అమెరికాను ఉద్దేశించి వ్యాఖ్యానించారు. ఖనిజాల ఒప్పందం ఒక భద్రతా హామీ మాత్రమేనని స్పష్టం చేశారు. ట్రంప్, రష్యా అధ్యక్షుడు పుతిన్ల మధ్య సంబంధం పైన జెలెన్స్కీ స్పందించారు. ట్రంప్ తటస్థంగా ఉండాలని, తమ వైపే ఉండాలని తాను కోరుకుంటున్నట్లు తెలిపారు. ఓవెల్ ఆఫీస్లోని ఘర్షణ ఇరుపక్షాలకు మంచిది కాదన్నారు. రష్యాపై ఉన్న అభిప్రాయాన్ని తాను మార్చుకోలేనని జెలెన్స్కీ స్పష్టం చేశారు. మరోవైపు ఓవెల్ ఆఫీస్ ఘటనపై మాట్లాడిన ట్రంప్, జెలెన్స్కీ శాంతిని ఆకాంక్షించే వ్యక్తి కాదని మండిపడ్డారు. రష్యా, ఉక్రెయిన్ల మధ్య అత్యవసరంగా కాల్పుల విరమణ ఒప్పందం జరగాలని కోరుకుంటున్నట్లు పేర్కొన్నారు. శాంతి చర్చలకు జెలెన్స్కీ తిరిగి వచ్చినప్పటికీ అందుకు తాను సిద్ధంగా లేనని తెలిపారు. సమావేశంలో ఉక్రెయిన్ అధ్యక్షుడు అతి చేశారని వ్యాఖ్యానించారు. అమెరికాకు తక్షణ శాంతి కావాలని రష్యా అధ్యక్షుడు పుతిన్ కూడా శాంతినే కోరుకుంటున్నారని ట్రంప్ వ్యాఖ్యానించారు.